professor of history from Usmania University, from IGNOU Regional Center. From IGNOU Regional Center, Hyderabad. From IGNOU Regional Center, Hyderabad. ఈరోజు మన లైవ్ ఛానల్లో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే హిస్టరీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, HIE 143 బుక్లో నుంచి యూనిట్ నెంబర్ 7 అదేంటంటే కన్జర్వేషన్ త్రూ ది ఏజెస్. అంటే preservation of forest through the ages. Preservation or conservation the forest through the ages. అందులో ఫారెస్ట్కు హ్యూమన్ బీయింగ్కు అభినవ సంబంధం. ఎందుకంటే ఫారెస్ట్ కన్జర్వ్ చేయకుంటే, ప్రిజర్వ్ చేయకుంటే హ్యూమన్ బీయింగ్స్కు సరిపడేటువంటి యొక్క ఆక్సిజన్ లభించదు. ఇంకోటి హ్యూమన్ బీయింగ్స్ సరిపడేటువంటి యొక్క రెయిన్స్ కూడా, వానలు కూడా పడదు. ఇంకా ఫారెస్ట్ ఏం కన్జర్వ్ చేసినట్టయితే వానలు పడతాయి, ఇంకా సాయిల్ ఎరోషన్ ఆపుతుంది ఏది ఫారెస్ట్. ఇంకా ఫారెస్ట్ వివిధ రకాలైనటువంటి కలప ఇస్తుంది, వివిధ రకాలైన ఫ్రూట్స్ ఇస్తాయి. సో వివిధ రకాలైన జంతుజాలానికి కూడా ఇది నిలయం. ఇంకా ఫారెస్ట్ మీద డిపెండ్ అయినటువంటి ట్రైబల్స్ కో ఎగ్జిస్టెన్స్, అందులో నివసించేవాళ్ళు ట్రైబల్స్ జాతులు, ఎన్నో జాతులు నివసించేవాళ్ళు. ఈ ప్రిజర్వేషన్ ఆఫ్ ది ఫారెస్ట్ అనేది ఇట్ ఈజ్ నాట్ న్యూ. ఇది హ్యూమన్ బీయింగ్ వచ్చినప్పటి నుంచి, మానవుడు భూమి మీదకి వచ్చినప్పటి నుంచి ఏదో విధంగా ఈ యొక్క ఫారెస్ట్ను ఫారెస్ట్ను తన అవసరాల కోసం అని చెప్పి డిక్రీజ్ చేస్తూ వస్తున్నాడు. ఇది ఆ విధంగా డిక్రీజ్ వస్తున్నాడు. ఎవరు? మానవుడు భూమి మీదకి వచ్చిన కాడి నుంచి మానవుడు ఫారెస్ట్ పండ్లను యూజ్ చేసుకుంటూ, ఫారెస్ట్ యొక్క కలపను తనకు అనుకూలంగా మార్చుకుంటూ, ఫారెస్ట్లోని నివసిస్తూ కొంత ఫారెస్ట్ను తన పోడో కల్టివేషన్, అలాంటి కల్టివేషన్ కోసం, పంట పండించడానికి కోసం షిఫ్టింగ్ కల్టివేషన్, పోడో కల్టివేషన్, ఎర్లీ కల్టివేషన్ తోటి కొంత ఫారెస్ట్ చెట్లను నరికేయడం జరుగుతుంది. సో ఈ విధంగా హ్యూమన్ బీయింగ్స్, మానవులకు ఫారెస్ట్కు అవినావ సంబంధం ఉండటం కాకుండా, ఫారెస్ట్ హ్యూమన్ బీయింగ్స్ మానవులు ఇంక్రీజ్ అయిన కొద్దీ, మానవుల యొక్క ఈ సైంటిఫిక్ టెక్నాలజీ ఇంక్రీజ్ అయిన కొద్దీ ఫారెస్ట్ డీగ్రేడేషన్ జరుగుతుంది. మరి ఫారెస్ట్ డీగ్రేడేషన్, డిక్రీజింగ్ ఆఫ్ ఫారెస్ట్ జరుగుతుంది. హ్యూమన్ పాపులేషన్ పెరిగిన కొద్దీ ఫారెస్ట్ డిగ్రేడేషన్, తరుగుదల కనిపిస్తుంది. ఎందుకంటే ఫారెస్ట్ నుండి తనకు కావలసినటువంటి షిప్ను తయారు చేసుకోవడం, తనకు కావలసినటువంటి బండను తయారు చేసుకోవడం, తనకు కావలసినటువంటి ఇళ్లకు కలపను యూజ్ చేసుకోవడం. ఆ విధంగా ఫారెస్ట్ యొక్క ఫ్రూట్స్ను, రూట్స్ను వివిధ రకాలుగా ఉపయోగించడంతో మానవుడు పాపులేషన్ పెరిగిన కొద్దీ, మానవ జాతి పెరిగిన కొద్దీ ఫారెస్ట్ తరుగుదల జరుగుతూ వస్తుంది. మరి ఈ ఫారెస్ట్ తరుగుదల ఇలానే జరిగితే మరి మానవుడు పీల్చేటువంటి గాలి, ఆక్సిజన్ వదిలేటువంటి వృక్షజాలం, మరి జంతుజాలం పీల్చేటువంటి యొక్క ఆక్సిజన్, వృక్షజాలం
పీల్చేది కార్బన్ డైఆక్సైడ్ అయితే మానవులు మిగతా జంతుజాలం ఆక్సిజన్ పీలుస్తుంటాయి. ఈ ఆక్సిజన్ వదిలి మరి కార్బన్ జంతుజాలం మానవులు పీల్చేటువంటి యొక్క కార్బన్ డైఆక్సైడ్ పీల్చేటువంటి వృక్షజాలం లేకపోతే ఎన్విరాన్మెంట్ మానవుడు తన సరౌండింగ్స్ యొక్క ప్రకృతి కొలాప్స్ అయిపోయి అతివృష్టి అనావృష్టి లేదా వివిధ రకాలైనటువంటి యొక్క డిజార్డర్ తయారవుతుంది ఈ యొక్క ప్రకృతి. సో ఆ విధంగా ప్రకృతిని కన్జర్వేషన్ చేయాలి, ప్రిజర్వేషన్ చేయాలి అనేటువంటి యొక్క ఆలోచన మన మొదటి నుంచి మన ఇండియాలో ఉన్నది. అదే మొదటి నుంచి మా హ్యూమన్ పాపులేషన్ పెరిగిన కొద్దీ ఈ ఫారెస్ట్ ప్లాంట్స్ తరుగుతూ డిగ్రేడేషన్ డిక్రీజ్ అవుతూ వస్తున్నప్పటికీ మన ఇండియాలో భారతదేశంలో ప్రీ బ్రిటిష్ కాలంలో కొన్ని ఎథికల్ ప్రిన్సిపల్స్ మోరల్ ప్రిన్సిపల్స్ మరి ఫారెస్ట్ తోటి అవినాభావ సంబంధం ఉన్నటువంటి యొక్క మానవులే ఫారెస్ట్లో ఉన్నటువంటి యొక్క అగ్నిదేవుని వరుణదేవుని ఫారెస్ట్కు మరి ఫారెస్ట్ ట్రీ వర్షిప్ కొన్ని ఏరియాలో చెట్లను పూజించటం, ఇలా ఎథికల్గా మానవుడు మరి చెట్లు కలిసి జీవించటం మొదలుపెట్టారు. ఆ కలిసి జీవన క్రమంలో రిలీజియస్ ఆస్పెక్ట్లో కొన్ని చెట్లను పూజించేవాళ్ళు, కొన్ని స్పెసిఫిక్ చెట్లను పూజించేవాళ్ళు. ఎవరు? మానవుడు. ఎవరు? ఇండియాలో చెట్లను పూజించే ఆచారం, కొన్ని పవిత్రమైన చెట్లు, అది కొన్ని దైవ సమానమైన చెట్లుగా భావించడం జరిగింది. అదేవిధంగా బుద్ధుడు జ్ఞానోదయమైంది పైపడి ట్రీ కింద, మరి బోధి వృక్షం కింద, మరి అట్లా మరి నిమ్మ ఏది నీమ్ చెట్టు కింద, నీమ్ చెట్టు అంటే వేప చెట్టు కింద, వేప చెట్టు కింద డైటీని దేవతను మదర్ గాడెస్ పెట్టేవాళ్ళు. మదర్ గాడెస్ని పెట్టి మదర్ గాడెస్ తోటి కూడా తో పాటు వేప చెట్టును పూజించటం మొదలుపెట్టారు. సో కొన్ని పవిత్రమైన వృక్షాలుగా భావించారు మానవుడు ఇండియన్ కాంటెక్స్ట్లో, ఇండియాలో. సో ఆ విధంగా ఎథికల్గా కొన్ని ఫారెస్ట్ కొన్ని ప్లాంట్స్ను రిలీజియస్ ఆస్పెక్ట్లో పూజించడం, ఆ విధంగా ప్రిజర్వేషన్ చేయటం ఇండియాలో మరి ఏన్షియంట్ పీరియడ్ నుంచి మిడివల్ పీరియడ్ దాకా ఈవెన్ మోడర్న్ పీరియడ్లో కూడా ఈ ఎథికల్ ప్రాక్టీసెస్ ఆఫ్ ప్రిజర్వేషన్ ఆఫ్ సమ్ ఆఫ్ ది ప్లాంట్స్ను దేవతా వృక్షాలుగా భావించి రక్షించటం, కొట్టకుండా రక్షించటం చేయటం జరుగుతూ వస్తున్నది. ఏది? ఇండియాలో ఎథికల్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి, ఎథికల్ ప్రిన్సిపల్స్, రిలీజియస్ సెంటిమెంట్స్ ఉన్నాయి. కొన్ని వృక్షాలు దైవ సమానమైన రిలీజియస్ సెంటిమెంట్స్ తోటి వృక్ష సంపదను కొంత తరగకుండా ప్రిజర్వేషన్ చేయటము, మరి ఏన్షియంట్ కాలం నుంచి మధ్యయుగంలో కూడా మరి మోడర్న్ పీరియడ్లో కూడా కొన్ని వృక్షాలు దైవ వృక్షాలుగా భావించి వాటిని తరుగుదల లేకుండా మరి కాపాడటము, వాటిని పోషించటము, మరి అలా మరి మానవులు ఆ విధంగా వృక్ష సంపదను తరుగుదల లేకుండా పూజించటము, మరి కాపాడటము, పెంచటము, ఇవి. సో ఈ విధంగా ఏంటి? ఎథికల్గా, మోరల్గా, రిలీజియస్గా మరి ఇండియాలో ఇలాంటి ప్రాక్టీసు ప్రీ బ్రిటిష్ పీరియడ్లో ఉంది. బ్రిటిష్ పీరియడ్లో ఉండేది. ఆ తర్వాత కూడా కొంత కంటిన్యూ అయింది. ఇది ఎథికల్ ప్రిన్సిపల్స్. మరి ఇండియాలో ఎథికల్ ప్రిన్సిపల్స్ తోటి ఫారెస్ట్ను ప్రిజర్వేషన్ చేయటం, కన్జర్వేషన్ చేయటం అనేది
ఇండియన్ మైండ్లో ఏన్షియంట్ మిడివల్ పీరియడ్లో ఉన్నది. ఆ తర్వాత మోడర్న్ పీరియడ్లో ఏమైంది అనేది కూడా, మోడర్న్ పీరియడ్లో కూడా కొన్ని వృక్షాలు ఇప్పటికి కూడా పవిత్ర వృక్షాలుగా భావిస్తూ ఇండియాలో వాటిని పూజిస్తూ, వృక్షాలను పూజిస్తూ కన్జర్వ్ చేయటం, ప్రిజర్వేషన్ చేయటం అనేది జరుగుతుంది. కానీ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత మరి ఈ యొక్క ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత దీని యొక్క కన్జర్వేషన్, ప్రిజర్వేషన్ ఆఫ్ ది ప్లాంట్స్ను తరిగిపోయింది, తగ్గుదల జరిగింది. ఎందుకంటే ఈ రెండవ అంశం ఏంటంటే ఇండియాలో ఇలాంటి ప్రాక్టీసు మోరల్గా, ఎథికల్గా, రిలీజియస్లీ ప్రిజర్వేషన్, కన్జర్వేషన్ ఉన్నది. మరి వరల్డ్ వైడ్గా అండర్స్టాండింగ్ ది కన్జర్వేషన్ పాలసీస్ వరల్డ్ వైడ్గా కూడా మరి మనకు వరల్డ్ వైడ్గా కన్జర్వేషన్ ఆఫ్ ది ఫారెస్ట్ అనేది మొట్టమొదటిసారిగా ప్రపంచంలో బ్రిటన్లో, ఇంగ్లాండ్లో థేమ్స్ నది రివర్ వ్యాలీలో మొట్టమొదటిసారి కన్జర్వేషన్ ఆఫ్ ది ఫారెస్ట్ను 14వ శతాబ్దంలో థేమ్స్ రివర్ నదీ పరివాహక ప్రాంతంలో ఈ యొక్క ప్లాంట్స్ను మరి రివర్ పొల్యూషన్ను తీసేసి పొల్యూషన్ కాపాడటం కోసం ప్లాంట్స్ పెంచడం, మరి ఇలా మొట్టమొదటిసారి ఇంగ్లాండ్లో థేమ్స్ రివర్ వ్యాలీలో ప్రిజర్వేషన్, కన్జర్వేషన్ అనేది ప్రాక్టీస్ జరిగింది. ఆ తర్వాత మరి ప్రిజర్వేషన్, కన్జర్వేషన్ ఆఫ్ ది ఫారెస్ట్ అనేది మొట్టమొదటిసారి ఎక్కడ జరిగిందంటే మరి అమెరికాలో జరిగింది. 1860లో జరిగి 64-60లో మన అమెరికాలో మొట్టమొదటిసారి 1860లో జరిగింది. ఇది ప్రిజర్వేషన్, కన్జర్వేషన్ ఆఫ్ ది ఫారెస్ట్. ఆ తర్వాత అమెరికా తర్వాత ఈ కన్జర్వేషన్, ప్రిజర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ కెనడా దేశంలో కూడా మొదలైంది. కెనడా దేశం తర్వాత కన్జర్వేషన్, ప్రిజర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ కెనడా దేశం తర్వాత మరి జర్మనీలో కూడా మొదలైంది. జర్మనీలో, స్విట్జర్లాండ్లో, ఐర్లాండ్లో మొదలైంది. ఐర్లాండ్లో, మరి ఇటలీలో, ఫ్రాన్స్లో. సో ఈ విధంగా యూరోపియన్ కంట్రీస్ అన్నింటిలో కూడా ప్రిజర్వేషన్, కన్జర్వేషన్ అనేది 1870s, 80sలో ఈ కన్జర్వేషన్, ప్రిజర్వేషన్ ఆఫ్ ది ఫారెస్ట్ తరుగుదల లేకుండా కొన్ని చట్టాలు చేయటం ప్రభుత్వ పరంగా జరిగింది. ఇది ఈ విధంగా వెస్టర్న్ యూరోప్లో మొట్టమొదటిసారి ప్రిజర్వేషన్, కన్జర్వేషన్ ఆఫ్ ది ఫారెస్ట్ ఇనిషియేటివ్ తీసుకున్నారు మొట్టమొదటిసారి ఇంగ్లాండ్లో, ఆ తర్వాత యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో, ఆ తర్వాత ఇంగ్లాండ్లో, మళ్ళీ ఆ తర్వాత స్విట్జర్లాండ్లో, ఫ్రాన్స్లో, కెనడాలో, సో మరి జర్మనీలో, ఇటలీలో. సో ఈ విధంగా అన్ని దేశాల్లో వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్లో, వెస్టర్న్ హెమిస్ఫియర్ యూరోపియన్ కంట్రీస్లో మరి ఈ కన్జర్వేషన్, ప్రిజర్వేషన్ జరిగింది. అయితే ఈ వెస్టర్న్ కంట్రీస్లో మరి మోడర్న్ పీరియడ్లో ఏమైందంటే రోడ్స్ వేయటం కోసం ఫారెస్ట్ను, మరి షిప్స్, ఫారెస్ట్ నరికివేయడం, మరి షిప్ బిల్డింగ్ కోసము కలపను యూజ్ చేయటం, ఆ విధంగా ఫారెస్ట్ కొంత నాశనం కావటం జరిగింది. సో ఈ విధంగా మరి రైల్వే లైన్లు వేయటం, సో ఇది రైల్వే లైన్ల కోసం అని చెప్పి ఫారెస్ట్ నరకటం, మరి రోడ్స్ కోసం అని ఫారెస్ట్ నరకటం, షిప్ బిల్డింగ్ కోసం అని ఫారెస్ట్ యొక్క ట్రంక్స్ను నరికి ఆ యొక్క షిప్ని తయారు చేయడానికి ఉపయోగించారు. ఈ విధంగా వివిధ రకాలుగా ఫారెస్ట్ను యూజ్ చేయటము మరి ఈ మోడర్న్ పీరియడ్లో వివిధ దేశాల్లో జరుగుతూ వస్తున్నది. అయినప్పటికీ కూడా కన్జర్వేషన్ అండ్ ప్రిజర్వేషన్ అనే యాక్ట్స్ తీసుకొచ్చి మరి మొట్టమొదటిసారి
ఇంగ్లాండ్లో, ఆ తర్వాత అమెరికాలో, ఆ తర్వాత కెనడాలో, ఆ తర్వాత జర్మనీలో, ఆ తర్వాత ఫ్రాన్స్లో, స్విట్జర్లాండ్లో, మరి ఇటలీలో, ఇలా వెస్టర్న్ హెమిస్ఫియర్, వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్లలో ప్రాజర్ ప్రిజర్వేషన్ కన్జర్వేషన్ యాక్టివిటీస్ బాగా చేయడం జరిగింది. ఈ విధంగా మరి ప్రిజర్వేషన్ కన్జర్వేషన్ యాక్టివిటీస్ మరి వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్లో మొదలై మరి నేషన్ వైడ్గా అంటే మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్ నేషన్ వైడ్ ప్రాక్టీసెస్ కన్జర్వేషన్ ప్రిజర్వేషన్ తీసుకున్న తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్లో కన్జర్వేషన్ ఆఫ్ ది ఫారెస్ట్ ప్రిజర్వేషన్ ఆఫ్ ది ఫారెస్ట్ కూడా అది ఇంటర్నేషనల్ లెవెల్లో మరి ఈ కన్జర్వేషన్ ఆఫ్ ది ఫారెస్ట్ ప్రిజర్వేషన్ ఆఫ్ ది ఫారెస్ట్ యాక్ట్స్ ఫారెస్ట్ యాక్టివిటీస్ రావటం జరిగింది. నేచర్ ప్రిజర్వేషన్ ఆఫ్ ది నేచర్ కన్జర్వేషన్ ఆఫ్ ది నేచర్ ప్రకృతి సమతౌల్యంగా ఉంటేనే కానీ మానవుడు నివసిస్తాడు. కాబట్టి ప్రకృతి సమతౌల్యము అంటే ఫారెస్ట్ను సరైన పాలనలో మానవుడు హ్యూమన్ బీయింగ్స్ పెరిగిన కొద్దీ అర్బనైజేషన్ పాపులేషన్ పెరిగిన కొద్దీ అర్బనైజేషన్ వస్తుంది. అర్బనైజేషన్ వచ్చిన కొద్దీ మరి పాపులేషన్ పెరిగిన కొద్దీ ఫారెస్ట్ డిగ్రేడేషన్ అవుతుంది. కాబట్టి ఫారెస్ట్ డిగ్రేడేషన్ కాకుండా కొన్ని ఇంటర్నేషనల్ లెవెల్లో నేషనల్ లెవెల్లో కొన్ని యాక్ట్స్ తీసుకొచ్చారు. మరి ఈ మొట్టమొదట ఈ యాక్ట్స్ ప్రిజర్వేషన్ కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇంగ్లాండ్, మరి ఫ్రాన్స్, కెనడా, మరి వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్లో మరి యూరోపియన్ కంట్రీస్లో ప్రిజర్వేషన్ కన్జర్వేషన్ అనేది మొదలైంది. సో ఈ విధంగా నేషన్ వైడ్గా మరి ఆ తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా కన్జర్వేషన్ ప్రిజర్వేషన్ అనేటువంటి యొక్క యాక్ట్స్ తీసుకొచ్చి రిజర్వ్ ది ఫారెస్ట్ అనేది మరి ఫారెస్ట్ తరుగుదలతోటి ఏమైనా వైల్డ్ ఎనిమల్స్ ఎఫెక్ట్ అయింది. సో కాబట్టి వైల్డ్ ఎనిమల్స్ ఏ ఎఫెక్ట్ కాకుండా వైల్డ్ ఎనిమల్స్ కూడా మరి ప్రిజర్వ్ చేయడం కోసం కొన్ని మానవులు ఇంక్రీజ్ అయిన కొద్దీ కొన్ని ఎనిమల్స్ మ్యామల్స్ కొన్ని ఎనిమల్స్ తరిగిపోవడం జరిగింది. మానవుడు ఫైర్ ఇన్వెంట్ చేశాడు కాబట్టి నిప్పును వెలిగించి మరి అడవులను కాల్చడం, దానితో కొన్ని జంతుజాలం కూడా మరి జంతుజాలం కొన్ని నశించిపోవడం జరిగింది. ఆ విధంగా మరి మ్యామల్స్ అనేవి ఫైర్ ఇన్వెంటెడ్ తర్వాత మ్యామల్స్ అనేవి పెద్ద జీవాలు మరి చేపలు లాంటి అవి జరిగిపోవడం జరిగింది. ఈ విధంగా మరి ఈ యొక్క ఎన్విరాన్మెంట్ డిగ్రేడేషన్ కోసం ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ యాక్టివిటీస్ మరి మొదలైనవి. సో ఆ విధంగా మరి వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్లో కన్జర్వేషన్ ఆఫ్ ది ఫారెస్ట్ యాక్ట్స్ తీసుకొచ్చి మరి ప్రిజర్వేషన్ కన్జర్వేషన్ యాక్ట్స్ మరి మొదలైనవి. ఈ విధంగా త్రూఅవుట్ వరల్డ్లో మరి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆర్గనైజేషన్, యుఎన్ఓ, వరల్డ్ బ్యాంక్ మరి తదితర ఇన్స్టిట్యూషనలైజ్డ్ కన్జర్వేషన్ అండ్ ప్రిజర్వేషన్ ఆఫ్ ది ఫారెస్ట్ ఒక ఇన్స్టిట్యూషనలైజ్డ్ ప్రిజర్వేషన్ కన్జర్వేషన్ ఆఫ్ ది ఫారెస్ట్ కూడా జరిగిన ఒక పద్ధతి ప్రకారంగా ఒక గొప్ప ఇన్స్టిట్యూషన్గా కన్జర్వేషన్ ప్రిజర్వేషన్ అనేది వివిధ దేశాలు చేపట్టడం జరిగింది. దాంట్లో యూరోపియన్ కంట్రీస్ ముందు కన్జర్వేషన్ ప్రిజర్వేషన్ చేయటం మొదలైనవి. ఆ విధంగా ఇండియాలో అయితే ఎథికల్ ప్రాక్టీస్లో లాగా మొదటి నుంచి కూడా ప్రిజర్వేషన్ కన్జర్వేషన్ జరుగుతూనే వచ్చింది. ఆ తర్వాత మరి వెస్టర్న్ కల్చర్ ఈ యొక్క వెస్టర్న్ ఐడియాలజీ వచ్చేటప్పటికీ మరి ఈ యొక్క ప్రిజర్వేషన్ కన్జర్వేషన్ అనేది
జరుగుతూ వచ్చింది ఇది ఇండియాలో. సో ఈ ఈ విధంగా మరి యూరోపియన్ కంట్రీస్ మొట్టమొదటి ముందుకు వచ్చినాయి. ఆ తర్వాత మరి యూరోపియన్ కంట్రీస్ ముందుకు వచ్చి ప్రిజర్వేషన్ కన్జర్వేషన్ ఆఫ్ ది ఫారెస్ట్ యాక్ట్స్ తీసుకొచ్చి ఫారెస్ట్ తరిగిపోకుండా కొన్ని చర్యలు తీసుకున్నది. ఆ చర్యల్లో నేషన్ వైడ్ చర్యలు, ఈచ్ నేషన్ కొన్ని యాక్ట్స్ తీసుకొచ్చి ప్రిజర్వేషన్ కన్జర్వేషన్, మరి ఎనిమల్స్ కూడా జరిగిపోకుండా ఎనిమల్స్ కన్జర్వేషన్, మరి రిజర్వ్ ఫారెస్ట్ గా మరి ఈ విధంగా ఫారెస్ట్ లోకి మిగతా మానవులు అలో చేయకుండా ఏమంటారు ఎల్లో ఫారెస్ట్ అని, ఎల్లో గ్రీన్ ఫారెస్ట్ అని, మరి ఇలా రకరకాల ఫారెస్ట్ కన్జర్వేషన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ప్రిజర్వేషన్ ఆఫ్ ది ఫారెస్ట్ వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ చేయటము, దానిలో వివిధ జంతుజాలను కూడా కన్జర్వ్ చేయటము, ప్రిజర్వ్ చేయటము, వాటి కోసము నేషనల్ పార్క్స్, ఇంటర్నేషనల్ పార్క్స్, మరి ఎనిమల్ చాంచరీ, మరి బర్డ్ చాంచరీ, మరి ఎనిమల్ కోసం మరి యొక్క చాంచురీ అంటే ఎనిమల్ ప్రిజర్వేషన్ కోసం ఉండేటువంటి ఒక సాంచురీ, మరి బర్డ్ సాంచురీ అంటే పక్షులు కూడా తరిగిపోకుండా. సో ఈ విధంగా ఎన్విరాన్మెంట్ పర్ఫెక్ట్ గా ఉండాలంటే జంతుజాలం కొన్ని ఉండాలి, మరి పక్షులు కూడా నెమళ్ళు ఇవన్నీ ఉంటే కానీ మరి ఈ యొక్క వృక్షం ఈ యొక్క ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ రాకుండా ఉంటుంది అని చెప్పి, సో కన్జర్వేషన్ ఆఫ్ ది ఫారెస్ట్ యాక్ట్స్ తీసుకొచ్చి ఫారెస్ట్ ప్రిజర్వేషన్ కన్జర్వేషన్ తీసుకొచ్చారు. సో ఇది మన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వివిధ ఫారిన్ కంట్రీస్ లో తీసుకొచ్చినటువంటి యాక్ట్స్. సో ఆ యాక్ట్స్ కు అనుకూలంగా మరి కన్జర్వేషన్ మరి ఇన్స్పైట్ ఆఫ్ రోడ్ వేయటము, మరి షిప్ బిల్డింగ్ చేయటము, మరి హౌస్ బిల్డింగ్ చేయటము, కొంత ఫారెస్ట్ తరుగుదల, రైల్వే లైన్ వేయటము, ఫారెస్ట్ తరుగుదల కనిపించినప్పుడు కూడా ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ డిక్రీజ్ కాకుండా చర్యలు తీసుకున్నది. సో తీసుకోవడం జరిగింది. కానీ ఇలా చర్యలు తీసుకున్నప్పటికీ కూడా కొంత ఫారెస్ట్ డిక్రీజ్ అనేటువంటి యొక్క విషయాలు డిక్రీజ్ కావటం జరిగింది. దానికి ఎవరు? హ్యూమన్ బీయింగ్సే కారణం. ఫారెస్ట్ తరుగుదలకు హ్యూమన్ బీయింగ్స్. కాబట్టి హ్యూమన్ బీయింగ్స్ ఫారెస్ట్ను రిజర్వ్ చేయడానికి వివిధ రకాల యాక్టివిటీస్ను, వివిధ రకాల మెజర్స్ను తీసుకోవడం జరిగింది. ఫారెస్ట్ ప్రిజర్వేషన్ కోసం అని చెప్పి తీసుకోండి. మరి వైల్డ్ లైఫ్ ప్రిజర్వేషన్ చేయడం కూడా మరి సో ఆ విధంగా ఎనిమల్ శాంక్చురీ, బర్డ్ శాంక్చురీ, మరి ఇట్లా వివిధ రకాలైనటువంటి వృక్షాలు పెంచడం, పెద్ద వృక్షాలు పెంచడం, వాటిని పెద్ద వృక్షాలు మరి ఈ విధంగా మరి ప్రిజర్వేషన్ చేయడం, మరి ప్రిజర్వేషన్ తోటి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ జరగడం జరిగింది. సో ఈ విధంగా ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్, ఎన్విరాన్మెంట్ డిగ్రేడేషన్ కాకుండా, పొల్యూషన్ కాకుండా. ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ఎవరు చేస్తారు? మానవులు. ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్. సో ఆ విధంగా పొల్యూషన్ అంతా కూడా మానవులు మరి ఒకే దగ్గర నివసించటము, అర్బనైజేషన్, వాళ్ళు పీల్చేటువంటి గాలి కార్బన్ డైఆక్సైడ్ వదలటము, వాళ్ళు సో ఇలాంటి యొక్క సో ఎక్సెస్ యూజ్ ఆఫ్ ఫారెస్ట్ను, ఎక్సెస్ కటింగ్ ఆఫ్ ది ఫారెస్ట్ను ఏది వంట చెరుకు అనుకోండి, మరి వంట వండటానికి అనుకోండి. సో దేనికైనా ఈ ఫారెస్ట్ను కట్ చేసి యూజ్ చేయటం వల్ల ఫారెస్ట్ డిగ్రేడ్ కావటము,
మరి దాని ఫారెస్ట్ ఎప్పుడైతే డిగ్రేడ్ అయిందో ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్ పడుతుంది. దాంతో మరి వానలు జరిగిపోతాయి, ఎక్సెస్ వానలు పడతాయి, వానలు జరిగిపోవడం జరుగుతుంది. సో ఆ విధంగా మరి ఎన్విరాన్మెంట్ డిగ్రేడేషన్ మొదలవుతుంది. సో ది డిగ్రేడేషన్ డిగ్రేడేషన్ కన్జర్వేషన్ డిగ్రేడేషన్ అరికట్టడానికి కోసం కన్జర్వేషన్ ఫారెస్ట్ ప్లాంట్స్ కన్జర్వేషన్ ప్రిజర్వేషన్ యాక్ట్స్ తీసుకొచ్చి మరి వివిధ రకాలైనటువంటి యొక్క ప్లాంట్స్ ప్లాంట్స్ ఇంక్రీజ్ చేసేటువంటి ఫారెస్ట్ కొత్త ప్లాంటేషన్ మొదలుపెట్టి ప్లాంట్స్ పెంచటం సో ప్రిజర్వేషన్ కన్జర్వేషన్ అని చేసుకుంటూ పోవటము. సో ఆ విధంగా మనకు ప్రిజర్వేషన్ కన్జర్వేషన్ యాక్ట్స్ వరల్డ్ వైడ్గా ఆల్ ఓవర్ ఇంటర్నేషనల్ కన్జర్వేషన్ యాక్ట్, యూనియన్ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ యాక్ట్స్ వచ్చినాయి. సో ఆ విధంగా మరి ప్రిజర్వేషన్ కన్జర్వేషన్ యాక్ట్స్ తీసుకొచ్చారు వరల్డ్ వైడ్గా. మరి ఈ విధంగా ఈ కన్జర్వేషన్ ప్రిజర్వేషన్ యూరోపియన్ కంట్రీస్లో బాగా ప్రాబల్యంలోకి వచ్చి మరి ఆ తర్వాత యూరోపియన్ కంట్రీస్ ఎక్కువ ప్రాంతాలను యూరోపియన్ కంట్రీసే మరి రూల్ చేసినాయి కాబట్టి, ఇంగ్లాండ్ ఎక్కువ ప్రాంతాలను రూల్ చేసింది కాబట్టి దాన్ని ఏమంటారు ఇంపీరియల్ కంట్రీ అంటారు. సో ఆ విధంగా ఫారెస్ట్ను వివిధ దేశాల్లో కాలనీస్లలో కూడా ఇది ఫారెస్ట్ ప్రిజర్వేషన్ యాక్టివిటీస్ తీసుకురావడం జరిగింది. సో ఈ విధంగా వివిధ రకాల కాలనీస్లలో మరి వివిధ రకాలైనటువంటి యొక్క యూరోపియన్ కంట్రీస్ కాలనీస్లో కూడా ఈ యొక్క ఫారెస్ట్ ప్రిజర్వేషన్ యాక్ట్స్ తీసుకొచ్చి ఫారెస్ట్ను మన ఎన్విరాన్మెంట్ను వృద్ధి కావడానికి ఉపయోగించడం మొదలుపెట్టారు. సో ఇది ఫారెస్ట్ కన్జర్వేషన్ అండ్ రిజర్వేషన్ ఆఫ్ ది ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్. సో ఇది ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ కన్జర్వేషన్ కాకుండా ఆపగలిగింది. సో దాని తర్వాత ఇండియాలో ప్రీ కలోనియల్ పీరియడ్ మరి పోస్ట్ కలోనియల్ పీరియడ్ అనేటువంటి 3 పీరియడ్లలో ఇండియాలో మరి ఈ ఫారెస్ట్ ఎన్విరాన్మెంటల్ ప్రిజర్వేషన్ కన్జర్వేషన్ కోసం వివిధ దేశాలు మరి యునైటెడ్ వరల్డ్ బ్యాంక్, యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆఫ్ అమెరికా మరియు వివిధ రకాల దేశాలు కూడా ఈ యూరోపియన్ కంట్రీస్ ఎక్కువగా ప్రిజర్వేషన్ మెథడ్స్ను అవలంబించి మరి ఫారెస్ట్ను తరిగిపోకుండా కన్జర్వ్ చేయటం మొదలుపెట్టింది. సో దానికి తగు చర్యలు తీసుకోవడం జరిగింది. ఇంటర్నేషనల్ వైడ్గా నేషన్ వైడ్గా ఇంటర్నేషనల్ లెవెల్లో యుఎన్ఓ, వరల్డ్ బ్యాంక్ మరి వివిధ దేశాల యొక్క ప్రతినిధుల యొక్క రిప్రజెంటేషన్ తోటి ఫారెస్ట్ కన్జర్వేషన్ రిజర్వేషన్ చేయడం జరిగింది. వివిధ ప్రాంతాలలో రిజర్వేషన్ చేయడం జరిగింది. సో దాని తర్వాత మరి ఈ కన్జర్వేషన్ ప్రిజర్వేషన్ ఈ యొక్క పాశ్చాత్య దేశాల్లో మరి మిగతా దేశాల్లో మరి ఏషియన్ కంట్రీస్లో కూడా కన్జర్వేషన్ ఏన్షియంట్ పీరియడ్ నుంచి కూడా కొంత మరి ఈ ప్రిజర్వేషన్ కన్జర్వేషన్ అనేది పవిత్ర వృక్షాలుగా భావించి ఆ విధంగా ప్రిజర్వేషన్ కన్జర్వేషన్ మెడిసినల్ ప్లాంట్ మరి
ఇంకా దేవతా వృక్షాలు అనేటువంటి యొక్క భావంతో ఈ యొక్క సో కన్జర్వేషన్ ఆఫ్ ది ఫారెస్ట్ను మరి వివిధ దేశాల్లో, అమెరికాలో, జర్మనీలో, మరి ఇంకా ఈ స్విట్జర్లాండ్లో, మరి మిగతా యూరోపియన్ కంట్రీస్లో, ఇటలీలో, జర్మనీలో, ఆస్ట్రియాలో, సో ఈ అన్ని దేశాల్లో కూడా మరి ఈ ప్రిజర్వేషన్ అనేటువంటి యొక్క ప్రాక్టీసెస్ను తీసుకురావడం జరిగింది. ఆ విధంగా కన్జర్వేషన్ యాక్టివిటీస్ జరిగింది ఈ యూరోపియన్ కంట్రీస్లో. మరి ఇండియాలో అయితే ఏన్షియంట్ పీరియడ్లు, మిడివల్ పీరియడ్లు ఎథికల్గా జరిగింది. అయితే ఈ యొక్క కన్జర్వేషన్ అనేది ఈ థ్రూఅవుట్ వరల్డ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్, మెకనైజేషన్ రావటం, మెకనైజేషన్, అర్బనైజేషన్, పాపులేషన్ ఇంక్రీజ్, నావిగేషన్, వివిధ రకాల నావల్ ఫోర్స్ రావటం, మరి మరి ఓడలు కావలసినటువంటి యుద్ధ విమానాలు తయారు చేయటం, సో దాంతో కలప అంత జరిగిపోవటం. సో ఈ విధంగా మరి ఫారెస్ట్ కన్జర్వేషన్ అనేది మరి ప్రిజర్వేషన్ తోటి మరి ఈ యొక్క ఫారెస్ట్ ఫారెస్ట్లో మరి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఫారెస్ట్ ద్వారా ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ చేయడం జరిగింది. అది మన యొక్క ఈ ఇంటర్నేషనల్ లెవెల్, నేషనల్ లెవెల్, వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్, మరి అన్ని దేశాల్లో కూడా ఈ ప్రిజర్వేషన్ యాక్ట్స్ తీసుకొచ్చి మరి ఈ ఇంటర్నేషనల్ లెవెల్లో అన్ని దేశాలలో మరి యుఎన్ఓ తరఫున, మరి వరల్డ్ బ్యాంక్ తరఫున ఒక ఫండ్ క్రియేట్ చేసి, ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ ప్రిజర్వేషన్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ కోసం ఒక సపరేట్ నిధిని ఏర్పాటు చేసి వరల్డ్ బ్యాంక్ ద్వారా, యుఎన్ఓ, యునైటెడ్ నేషన్ జనరల్ ఆర్గనైజేషన్ ద్వారా, మరి కొన్ని ఇన్స్టిట్యూషనల్ వైడ్గా స్వచ్ఛంద సంస్థలు బయలుదేరి ఈ యొక్క ప్రిజర్వేషన్ ఆఫ్ ది ఫారెస్ట్ను తీసుకురావటం మరి జరిగింది. సో ఈ విధంగా ప్రిజర్వేషన్ ఆఫ్ ది ఫారెస్ట్ వివిధ రూపాల్లో మరి ఈ వెస్టర్న్ హెమిస్ఫియర్లో జరిగింది. సో దాని తర్వాత మరి ఏషియన్ కంట్రీస్లో కూడా ఏన్షియంట్ పీరియడ్లో, మిడివల్ పీరియడ్లో ఫారెస్ట్ కన్జర్వేషన్ జరిగింది. ఎథికల్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి, రిలీజియస్ ప్రాక్టీసెస్ తోటి ఈ కన్జర్వేషన్ జరిగింది. అది కాకుండా బ్రిటిష్ కలోనియల్ రూల్ ఆఫ్టర్ కలోనియల్ రూల్ తర్వాత కూడా కన్జర్వేషన్ అనేది జరిగింది. సో కలోనియల్ రూలర్స్ అంటే బ్రిటిష్ రూలర్స్ ఫారెస్ట్ను రిజర్వ్ ఫారెస్ట్ గా మార్చి, మరి ఫారెస్ట్ లో ఉన్నటువంటి ఫ్లోరా ఫౌనా ఎనిమల్స్ కూడా రక్షించడం మొదలుపెట్టారు. ఆ విధంగా మరి వివిధ ఫారెస్ట్ యాక్ట్స్ తీసుకొచ్చి రిజర్వ్ ఫారెస్ట్ డిక్లేర్ చేసి, మరి ట్రైబల్స్ కు, మిగతా వాళ్ళకు అలో చేయకుండా ఆ విధంగా మరి రిజర్వ్ ఫారెస్ట్, మరి వైల్డ్ ఫారెస్ట్, జంతుజాలం కోసం సపరేట్ ఫారెస్ట్, గ్రీన్ ఫారెస్ట్, మరి ఈ విధంగా మరి వివిధ రకాలైనటువంటి ఫారెస్ట్లను మరి ఇండియాలో మరి గ్రీన్ ఫారెస్ట్, మరి అదే విధంగా వరల్డ్ వైడ్ లో ఎల్లో స్టోన్ ఫారెస్ట్. సో అలా మరి ఫారెస్ట్ వివిధ రకాల ఫారెస్ట్ను పెంచడం జరిగింది. సో ఇది మన యొక్క ఫారెస్ట్ ప్రిజర్వేషన్ ఇన్ ఇండియాలో చేయడం జరిగింది. కన్జర్వేషన్ జరిగింది.
సో ఇది ఇండియాలో మరి ఇలా బ్రిటిష్ రూల్ పీరియడ్లో వాళ్ళు ఫారెస్ట్ యాక్ట్స్ తీసుకొచ్చి ఫారెస్ట్ ఇంకా ఏంటంటే మన ఫస్ట్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్ ఆఫీసర్స్ క్రియేట్ చేశారు. ఎక్కడ? వెస్టర్న్ కంట్రీస్లో క్రియేట్ చేశారు. ఇంకా వెస్టర్న్ కంట్రీస్లో క్రియేట్ చేయడం కాకుండా ఇండియాలో కూడా అలాంటి ఫారెస్ట్ ఆఫీసర్స్ క్రియేట్ చేయడం జరిగింది. ఆ విధంగా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కూడా పెట్టారు. సో ఆ విధంగా ఫారెస్ట్ సర్వీసెస్, ఫారెస్ట్ ఇన్స్పెక్టర్ జనరల్ ఫారెస్ట్ ఇన్స్పెక్టర్ జనరల్ అనేటువంటి వాడు మరి మొట్టమొదటి ఫారెస్ట్ ఇన్స్పెక్టర్ జనరల్ మరి బాగా ఈ యొక్క ఇండియాలో ఫారెస్ట్ కోసం ఉన్నటువంటి యొక్క ఫారెస్ట్ ప్లాంట్స్ను పెంచడం, మరి ఫారెస్ట్ కన్జర్వేషన్ కోసం అని చెప్పి మరి వీళ్ళు ఎథికల్గా, రిలీజియస్గా ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి యొక్క వందల కొద్ది రకాలైనటువంటి యొక్క ఫారెస్ట్ ప్లాంట్స్ డిసపియర్ అయినట్టుగా మరి బ్రిటిష్ కలోనియల్ రూలర్స్ అపాయింట్ చేసినటువంటి యొక్క ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్, ఫస్ట్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్ లామెంటెడ్, మరి బాగా తీక్షణంగా మరి లామెంటెడ్ అరవటం జరిగింది, లేదా మరి ఆక్షేపించడం జరిగింది. సో ఈ విధంగా ఫారెస్ట్ను మరి తరుగుదల జరిగింది. ఏది? రిలీజియస్గా, రొమాంటిక్గా మరి ఈ ఫారెస్ట్ను పెంచేటువంటి కొన్ని జాతులు యొక్క ఫారెస్ట్ తరిగిపోవటాన్ని ఫస్ట్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్ ఇన్స్పెక్టర్ జనరల్ బ్రిటిష్ కలోనియల్ అపాయింట్ చేసిన అతను మరి బాగా లామెంటెడ్, మరి అంటే బాగా ఇలాంటి వృక్షాలు తరిగిపోయినాయి అని చెప్పి మరి దుఃఖించడం జరిగింది, లామెంటెడ్. సో అది మరి ఇండియాలో ఇలాంటి ఫారెస్ట్ను ప్లాంట్స్ తరిగిపోయినాయి. రిలీజియస్ ప్లాంట్స్ ఎన్నో ఉండే, అవన్నీ కూడా తరిగిపోయినాయి. అన్ని వందల రకాల రిలీజియస్ ఫారెస్ట్ అన్ని తరిగిపోయినాయి అని చెప్పి అతను తీవ్రంగా సంక్షోభపడ్డాడు. సో అది మనం ఫారెస్ట్ రిజర్వేషన్ పాలసీ ఇండియాలో మరి అది సో ప్రిజర్వేషన్ అనేది జరిపి మరి దానికోసం అని చెప్పి కలోనియల్ రూలర్స్ ఏం చేశారంటే ఫారెస్ట్ యాక్ట్స్ తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఫారెస్ట్ను రిజర్వ్ ఫారెస్ట్గా చేసి ఎవరిని అలవ చేయకుండా. కానీ అంతకుముందు ఏంటంటే ఫారెస్ట్ను ట్రైబల్స్ మరి మిగతా వాళ్ళు కూడా నివసించే వాళ్ళు. కో ఎగ్జిస్టెన్స్ అంటే ఫారెస్ట్ ప్లాంట్స్ ఉంటాయి, మరి ట్రైబల్స్ ఉంటారు, మరి మిగతా కోయి జాతులు ఉంటారు, ఫారెస్ట్ మీద డిపెండ్ అయినటువంటి జాతులు నివసిస్తారు. కో ఎగ్జిస్టెన్స్ వాళ్ళు పరస్పరం మరి అవినాభావ సంబంధంతో ఆ ఫారెస్ట్ ప్రోడక్ట్స్ గ్యాదర్ చేసుకొని ఫారెస్ట్ యొక్క ఫ్రూట్స్ను గ్యాదర్ చేసుకొని తినేటువంటి యొక్క ట్రైబల్ జాతులు కూడా కో ఎగ్జిస్టెన్స్, ప్లాంట్స్తో పాటు ఫారెస్ట్తో పాటు వాళ్ళు కూడా ఈ కోయాలు మరి ఈ ఫారెస్ట్ జాతులు నివసించే అక్కడ ఈ రెండు కలిసి ఎగ్జిస్టెన్స్ జీవనాన్ని గడిపే ఫారెస్ట్లలో. ఇలాంటి యొక్క మరి కో ఎగ్జిస్టెన్స్ అనేది మన ఏన్షియంట్ పీరియడ్లో మరి మిడివల్ పీరియడ్లో కూడా ఇది జరిగింది. ఈ విధంగా మరి మానవుని యొక్క లైఫ్ చతురాశ్రమ ధర్మంలో మొట్టమొదటి బ్రహ్మచర్యం, తర్వాత మరి గృహస్థాశ్రమం, తర్వాత వానప్రస్థాశ్రమంలో ఫారెస్ట్లో నివసించిన 60 ఏళ్ళ తర్వాత ఫారెస్ట్లో నివసించి ఇంటి విషయాలను గమనించటం, మరి పేరెంట్స్ ఫారెస్ట్లో నివసించటము. ఇది వానప్రస్థ లైఫ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ లో ఒక పార్ట్.
ఆఫ్ లైఫ్, ఇది వానప్రస్థ లైఫ్. తర్వాత సన్యాసిజం, డిస్కనెక్టెడ్ విత్ హోమ్, సన్యాసి లైఫ్. మరి అదేవిధంగా మన యొక్క ఇండియాలో మునులు, ఋషులు ఫారెస్ట్లో తపస్సు చేసుకొని ఫారెస్ట్లో వచ్చేటువంటి యొక్క శిష్యుల గురుకుల విద్య బోధించే వాళ్ళు, ఫారెస్ట్లో నివసించే వాళ్ళు మరి ప్రజానికం ఉన్నటువంటి ఏరియాలో కాకుండా ఫారెస్ట్లలో నివసించి కొంత కాంట్రిబ్యూషన్స్ స్టూడెంట్స్ తీసుకొని స్టూడెంట్స్కు విద్యా నైపుణ్యాలు మరి చెప్పించేవాళ్ళు, చెప్పగలిగేటట్టు చేసేవాళ్ళు. సో ఈ విధంగా ఋషులు, మునులు మరి ఫారెస్ట్లలో నివసించి మరి ఇండియాలో ఫారెస్ట్ హ్యూమన్ బీయింగ్స్ కు అవినాభావ సంబంధం ఉందన్నటువంటి యొక్క ఫారెస్ట్ వనదేవతలుగా మరి ఫారెస్ట్లో మరి వివిధ రకాలైనటువంటి యొక్క సో వనదేవతలు లాంటి వృక్షాలు, ఆ వృక్షాలను పవిత్రమైన వృక్షాలుగా భావించడం, సో ఆ వృక్షాలకు సరిపోయేటువంటి యొక్క సో ప్రత్యేక శ్రద్ధను తీసుకోవటం, ప్రిజర్వేషన్ యాక్ట్స్ తీసుకురావటం, ఈ అంటే ప్రిజర్వేషన్ యాక్ట్స్ మరి తోటి ఈ యొక్క ఈ ఫారెస్ట్ను ప్రొటెక్ట్ చేయడం కాకుండా ఫారెస్ట్లో మరి బర్డ్ శాంచరీస్, ఎనిమల్ శాంచరీస్, మరి బ్యూటిఫుల్ గార్డెన్స్, మరి అర్బనైజేషన్ ఉందంటే అర్బన్ సెంటర్స్ లో మరి ఫారెస్ట్ పెంచడం, ఎందుకంటే ఆక్సిజన్ దొరకాలి కాబట్టి ఈ విధంగా మరి అర్బన్ సెంటర్స్ ఎక్కడ ఉంటే అక్కడ ఫారెస్ట్ చుట్టూతా ఫారెస్ట్ కూడా పెంచారు. ఈ విధంగా మరి డీర్ పార్క్, జింకల పార్క్ ఉన్నది హైదరాబాద్. సో ఈ విధంగా మరి నదులు, మరి కాలువలు, మరి ఇలాంటి యొక్క సో ఈ ఫారెస్ట్ ప్రిజర్వేషన్ యాక్ట్స్ తోటి ఈ ఫారెస్ట్ ప్రిజర్వ్ ఫారెస్ట్గా మరి ఈ యొక్క ఫారెస్ట్ యాక్ట్స్ మరి ఫారినర్స్ తీసుకొని రావడమే కాకుండా ఇండియన్ రాజులు కూడా మరి రాజుల పీరియడ్లో, మిడివల్ పీరియడ్లో మరి గురుకులాశ్రమంలో మరి వనప్రస్థాలు నివసిస్తారు, వనప్రస్థాశ్రమం, ఇవి అన్ని కూడా నోటబుల్ ప్రిజర్వేషన్ మెథడ్స్ మరి త్రూ ది ఏజెస్ ఇండియాలో మరి వెస్టర్న్ కంట్రీస్లలో త్రూ ది ఏజెస్ ప్రిజర్వేషన్ మెజర్స్ తీసుకోవడం జరిగింది. ఆ విధంగా ప్రిజర్వేషన్ మెజర్స్ తీసుకున్నారు కాబట్టి మరి ఎన్విరాన్మెంట్ డిగ్రేడేషన్ కాకుండా మానవులకు, జంతుజాలానికి అనుకూలమైనటువంటి యొక్క వాతావరణం ఏర్పడగలిగింది. ఆ విధంగా కలోనియల్ రూలర్స్ వచ్చినప్పటి నుంచి మరి వాళ్ళు ప్రిజర్వేషన్ ఆఫ్ ది ఫారెస్ట్ కన్జర్వేషన్ ఆఫ్ ది ఫారెస్ట్ యాక్ట్స్ తీసుకొచ్చి మరి ఆ కలోనియల్ రూలర్స్ ఎంతో ఫారెస్ట్ను తమ యొక్క అవసరాల కోసం, ఇండస్ట్రియల్ మెషిన్స్ కోసం, ఇండస్ట్రియల్ రైల్వే లైన్ వేయడం కోసం, రోడ్ వేస్ వేయడం కోసం, మరి షిప్ బిల్డింగ్, యూరోపియన్ కంట్రీస్ అంతా షిప్ బిల్డింగ్ మీద ఉంటాయి కాబట్టి షిప్ బిల్డింగ్ కోసం ఫారెస్ట్ను తరుగుదల చేయడం జరిగింది. అంతేకాకుండా మరి ఇలా తరుగుదల కాకుండా మరి రిజర్వ్ చేయాలంటే ఎనిమల్స్, ఫ్లోరా, ఫౌనా కో ఎగ్జిస్టెన్స్ ఉండేటట్టుగా చూసి కొన్ని ఈ ఎనిమల్ ప్రిజర్వేషన్ ఈ సాంచరీ, బర్డ్ సాంచరీ, మరి ఎనిమల్ సాంచరీస్ కూడా మరి ప్రకృతి వనాలను, గార్డెన్స్, మరి సిటీ గార్డెన్స్, ప్రకృతి వనాలను కూడా పెంచడం జరిగింది. సో ఇది ఈ యొక్క కన్జర్వేషన్ అనేది జరిగింది. అదే కాకుండా కన్జర్వేషన్ ఇన్ ఇండియా ప్రీ కలోనియల్ అండ్ పోస్ట్ కలోనియల్ అండ్ ఇండిపెండెంట్ ఇండియా, ఇది కూడా మనం ప్రీ కలోనియల్ ఎథికల్ గా, మోరల్ గా, రిలీజియస్
సెంటిమెంట్ తోటి కొన్ని వృక్షాలు దైవతా వృక్షాలుగా భావించి వృక్ష పూజ చేశారు. ఆ విధంగా వృక్షాలను కొట్టకుండా ప్రిజర్వేషన్ కొంత ఎన్విరాన్మెంట్ డిగ్రేడేషన్ కాకుండా కొంత కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా డిగ్రేడేషన్ కన్జర్వేషన్ మరి తప్పేటట్టు కన్జర్వేషన్ యాక్ట్స్ తీసుకొచ్చి యాక్ట్స్ లాగా మరి ఇది సో కన్జర్వేషన్ ప్రిజర్వేషన్ జరిగింది. సో దాని తర్వాత మిడివల్ పీరియడ్లో మోడర్న్ పీరియడ్లో మరి ఇండియాలో కలోనియల్ రూలర్స్ వచ్చిన కానించి కలోనియల్ రూలర్స్ వాళ్ళ అవసరాల కోసము మరి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిన కానించి ఇండస్ట్రియల్ మెషిన్స్ అవసరాల కోసం మరి ఐరన్ మైన్స్ మరి కోల్డ్ మైన్స్ మరి ఇండస్ట్రియల్ యూనిట్స్లలో ఫారెస్ట్ క్లియర్ చేయడం, ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఫారెస్ట్ క్లియర్ చేయడం కోసం, అగ్రికల్చర్ను ఇంప్రూవ్ చేయడం కోసం ఫారెస్ట్ను కట్ చేయటం. సో ఈ విధంగా ఫారెస్ట్ డిగ్రేడేషన్ నూతన ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ కావడానికి మరి నూతన ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ కాకుండా నూతన రోడ్స్ వేయటం, నూతన రైల్వే వేయటం, నూతన షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీస్ తీసుకురావటం, ఈ విధంగా ఫారెస్ట్ తరుగుదల డిగ్రేడేషన్ జరిగింది. సో ఈ డిగ్రేడేషన్ కన్జర్వేషన్ చేయటం కోసం అని చెప్పి కొన్ని కలోనియల్ పీరియడ్లో కొన్ని యాక్ట్స్ తీసుకొచ్చారు. కన్జర్వేషన్ యాక్ట్స్ తీసుకొచ్చారు. సో ఈ విధంగా మరి కలోనియల్ రూలర్స్ మరి కన్జర్వేషన్ యాక్ట్స్ ద్వారా మరి ఈ యొక్క ఫారెస్ట్ను ప్రిజర్వ్ చేయటం, అంతకుముందు కోఎగ్జిస్టెన్స్గా ఉన్న ఫారెస్ట్ రిజర్వ్ ఫారెస్ట్ డిక్లేర్ చేసేవాళ్ళు అలవ్ చేయకపోవడం. ఆ విధంగా కోఎగ్జిస్టెన్స్గా ఉన్నటువంటి ఫారెస్ట్ ఇండియాలో ఏన్షియంట్ మిడివల్ పీరియడ్లో మానవులు ఫారెస్ట్ కలిసి ఉన్నటువంటి ఫారెస్ట్ను ప్రొహిబిటెడ్ ఫారెస్ట్గా రిజర్వ్ ఫారెస్ట్గా ప్రకటించడం జరిగింది. సో ఏది కలోనియల్ రూలర్స్ ఇండియాలో. సో ఆ విధంగా ఫారెస్ట్ గూడ్స్ను కలోనియల్ రూలర్స్ ఎక్స్ప్లాయిట్ చేయడం జరిగింది. దేనికోసం? షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీస్ కోసం, రైల్వేస్ కోసం, మరి మిగతా మైన్స్ ఎక్స్ట్రాక్ట్ చేసి మైనింగ్ ఇండస్ట్రీస్లో. సో ఈ విధంగా మరి ఫారెస్ట్ను ఎక్స్ప్లాయిట్ చేస్తూ మరి కలోనియల్ రూలర్స్ మరి ఇండస్ట్రీ రెవల్యూషన్కు వాడుకునే ఈ ఫారెస్ట్ ప్రిజర్వేషన్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో తరిగిపోవడానికి, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తోటి ఫారెస్ట్ డిగ్రేడేషన్ తరిగిపోవడానికి దారి తీసింది. దాన్ని ప్రిజర్వ్ చేయడం కోసం కొన్ని యాక్ట్స్ తీసుకొచ్చారు కలోనియల్ రూలర్స్. సో ఆ యాక్ట్స్ రిజర్వ్ ఫారెస్ట్ యాక్ట్స్ మరి ఎవరిని అలవ్ చేయకుండా ఇలా చేయటం జరిగింది కలోనియల్ రూలర్స్ ఇన్ ఇండియా. సో ఆ విధంగా రిజర్వ్ ఫారెస్ట్ అని, ప్రిజర్వేషన్ ఫారెస్ట్ అని, కొన్ని వైల్డ్ ఎనిమల్స్ కోసం కొన్ని ఫారెస్ట్ను పెంచడం, వైల్డ్ ఎనిమల్స్ కోసం ఎవరిని కూడా అలవ్ చేయకపోవడం ఆ ఫారెస్ట్లోకి. సో ఆ విధంగా మరి ఫారెస్ట్ కన్జర్వేషన్ అనేది చేయటం జరిగింది. సో కలోనియల్ రూలర్స్ యాక్ట్స్ ద్వారా. సో దాని తర్వాత కలోనియల్ రూలర్స్ తర్వాత ఇండియాలో పోస్ట్ ఇండిపెండెన్స్ అంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్, డ్యూరింగ్ ది పీరియడ్ ఆఫ్ ఇండిపెండెన్స్, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కూడా మరి ఫారెస్ట్ ప్రిజర్వేషన్, నేచర్ ప్రిజర్వేషన్ కన్జర్వేషన్ కోసం అని చెప్పి పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియన్ గవర్నమెంట్స్ అయితే ఫారెస్ట్ సుందర్లాల్ బహుగుణ రాజస్థాన్లో చెట్లు పెంచి గుంటలు తోవి మరి అక్కడ రాజస్థాన్లో
ప్లాంట్స్ కన్జర్వేషన్, మరి చెట్లు గుంటలు దోవడం ద్వారా వాటర్ బాడీస్ పైకి తీసుకురావడం, మరి సుందర్లాల్ బహుగుణ కూడా కన్జర్వేషన్ ప్రిజర్వేషన్ మేజర్ బహుగుణ. సో ఈ విధంగా మరి ఇండిపెండెన్స్ ఇండియాలో, కలోనియల్ ఇండియాలో బర్డ్ శాంక్చురీస్ అని, మరి ఎనిమల్ శాంక్చురీస్ అని, సో ఈ విధంగా మరి వైల్డ్ ఎనిమల్స్ను మరి ప్రొటెక్ట్ చేయడం కోసం అని చెప్పి శ్రీమతి ఇందిరాగాంధీ ఈ లైన్ స్కిన్ ఎక్స్పోర్ట్స్ను బ్యాన్ చేసి ఆమె లైన్ పార్క్స్ ఆర్ ప్లాంట్స్ను రిజర్వ్ ఫారెస్ట్ రిజర్వ్ ఫారెస్ట్ కూడా మరి ప్రిజర్వ్ చేసి లైన్స్ తరిగిపోకుండా, ప్రకృతి జంతుజాలం తరిగిపోకుండా చర్యలు తీసుకోవడం జరిగింది శ్రీమతి ఇందిరాగాంధీ. సో ఈ విధంగా ప్రిజర్వేషన్ కన్జర్వేషన్ యాక్ట్స్ను మరి తీసుకొచ్చి మరి సమతౌల్యం, ఫారెస్ట్ హ్యూమన్ బీయింగ్స్, మరి ఫారెస్ట్ లేకుండా హ్యూమన్ బీయింగ్స్ బ్రతకజాలరు, మరి హ్యూమన్ బీయింగ్స్ ఉంటేనే కానీ మరి ప్రకృతిలో ఈ బయోడైవర్సిటీ అంటే విత్ ఇన్ ది ఎన్విరాన్మెంట్లో ఎనిమల్స్ అండ్ ప్లాంట్స్ సమతౌల్యంగా ఉండేటట్టుగా దాన్ని బయోడైవర్సిటీ అంటారు. సో సమతౌల్యం తరిగిపోతే ప్రకృతి యొక్క ఇండస్ట్రీ రెవల్యూషన్, మెషిన్ ఏజ్, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, దాంతో మరి ఇండస్ట్రియల్ మెకానిజం పొల్యూషన్ తోటి, మరి వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ తోటి ఎన్విరాన్మెంటల్ డిజాస్టర్, ఎన్విరాన్మెంట్ తగ్గిపోయి మానవులు జంతుజాలము నశించిపోతుంది. కాబట్టి అలాంటి నశించిపోకుండా కొన్ని ఫారెస్ట్ ప్రిజర్వేషన్ కన్జర్వేషన్ ద్వారా యాక్టివిటీస్ ద్వారా ప్రకృతి సమతుల్యం కాపాడుకోవడం కోసం అని చెప్పి కొన్ని అర్బన్ సెంటర్స్, రిలీజియస్ సెంటర్స్, ఎక్కువ పాపులేషన్ ఉన్న చోట ఫారెస్ట్ను ఆర్ గార్డెన్స్ పెంచేటట్టుగా పబ్లిక్ గార్డెన్స్, మరి మనం ఈ సిటీలో అర్బన్ సెంటర్లో కూడా అక్కడక్కడ పబ్లిక్ గార్డెన్స్ ఉన్నాయి. పబ్లిక్ గార్డెన్స్ను మొఘల్ కాలంలో పబ్లిక్ గార్డెన్స్ను ఎక్కువగా మనం అక్కడి నుంచి చూడటం మొదలు కనిపిస్తున్నాయి. సో ఆ విధంగా పబ్లిక్ గార్డెన్స్ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ కాకుండా, ఎయిర్ పొల్యూషన్ తొలగిపోవడానికి, వాటర్ పొల్యూషన్ తొలగిపోవడానికి, రెయిన్ వాటర్ను హార్వెస్ట్ చేయటం, రెయిన్ వాటర్ను ఒడిచిపట్టడం, ఈ రెయిన్ వాటరే స్వచ్ఛమైన వాటర్. కాబట్టి సీ వాటర్ సాల్ట్ వాటర్, కాబట్టి అది మానవులకు ఉపయోగపడదు, జంతుజాలానికి కూడా ఉపయోగపడదు. కాబట్టి రెయిన్ హార్వెస్టింగ్, వర్షాలను ఒడిచిపట్టడం, నీరును ఒడిచిపట్టడం, ఆ విధంగా మరి ప్రకృతిని రక్షించుకొని ప్రకృతి, మానవుడు, మరి జంతుజాలము ఈ సమతౌల్యంగా నివసించడం కోసం ఎన్నో యాక్ట్స్ మరి యాక్ట్స్ తీసుకొచ్చి, ప్రిజర్వేషన్ కన్జర్వేషన్ యాక్ట్స్ను తీసుకొచ్చి మరి ఫారెస్ట్ జరిగిపోకుండా చర్యలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోస్ట్ ఇండిపెండెన్స్ పీరియడ్లో, ప్రీ ఇండిపెండెన్స్ పీరియడ్లో, కలోనియల్ పీరియడ్లో కూడా తీసుకున్నది. ప్రీ ఇండిపెండెన్స్ పీరియడ్లో కలోనియల్ గవర్నమెంట్ తీసుకున్నది. తర్వాత పోస్ట్ ఇండిపెండెన్స్ పీరియడ్లో కూడా మరి ఇండిపెండెంట్ గవర్నమెంట్స్ ఫారెస్ట్ ప్రిజర్వేషన్ కన్జర్వేషన్ మెజర్స్ తీసుకొని ప్రకృతి సమతౌల్యాన్ని కాపాడేటువంటి యొక్క చర్యలు తీసుకున్నారు. ఇది మనం ప్రకృతి కన్జర్వేషన్ ఆఫ్ ది ఫారెస్ట్ త్రూ ది ఏజెస్, కన్జర్వేషన్ ఆఫ్ ది ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్, ప్రకృతి మానవుడు చుట్టుపక్కల ఉన్నటువంటి సరౌండింగ్స్ ప్రిజర్వేషన్ సమతౌల్యాన్ని కాపాడటం కోసం వివిధ యాక్టివిటీస్ చేపట్టడంతో
సమతౌల్యం కాపాడుతూ మానవులు మరి జంతుజాలము మరి నివస హ్యాబిటేషన్కు వీలుగా ప్రకృతిని కాపాడేటువంటి యొక్క చర్యనే కన్జర్వేషన్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ త్రూ ది ఏజెస్ అంటారు. కన్జర్వేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ త్రూ ది ఏజెస్ అంటే ప్రకృతి సమతౌల్యం. ప్రకృతిలో ఉన్నటువంటి యొక్క ఈ ప్లాంట్స్, ఫ్లోరా ఫౌనా. ఫ్లోరా అంటే ప్లాంట్స్ ఉంటేనే కానీ ఫౌనా అంటే ఎనిమల్స్ బతుకుతాయి. ఆక్సిజన్ పీల్చేటువంటి యొక్క ఎనిమల్స్ బతుకుతాయి. అదేవిధంగా ఆక్సిజన్ పీల్చే మానవులు కూడా మరి ఈ విధంగా ఫారెస్ట్ మరి ప్రిజర్వేషన్ ఫారెస్ట్ ఇచ్చే ఏంటి అంటే వర్షాన్ని ఇస్తాయి, ఫ్రూట్స్ని ఇస్తాయి, మరి ఈ యొక్క ఏంటి సాయిల్ ఎరాషన్ కాకుండా మరి కాపాడుతాయి. ఈ సాయిల్ యొక్క పటుత్వాన్ని, సాయిల్ యొక్క పటుత్వాన్ని పెంచడానికి కూడా ఫారెస్ట్ ఉపయోగపడతాయి. అంటే బలమైన సాయిల్గా తయారు చేయడానికి కూడా ఈ ఫారెస్ట్ ఉపయోగపడతాయి. సో ఆ విధంగా మరి ఫారెస్ట్ కన్జర్వేషన్, ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్, ప్రిజర్వేషన్ అనేది మరి ఈ ఫారెస్ట్ ద్వారానే ఎక్కడైతే ఫారెస్ట్స్ ఉంటాయో అక్కడ వర్షాలు ఎక్కువ పడతాయి, అక్కడ పంటలు సమృద్ధిగా పండుతాయి, అక్కడ చల్లదనం ఉంటుంది, అక్కడ మంచి స్వచ్ఛమైన గాలి ఉంటుంది, ఎయిర్ పొల్యూషన్ లేకుండా ఉంటుంది. ఎయిర్ పొల్యూషన్ కాకుండా ఫారెస్ట్ వాటర్ పొల్యూషన్ కూడా తగ్గిస్తాయి. ఫారెస్ట్ బాగా పెంచినట్టయితే ఫారెస్ట్ ఉండదు. ఆ విధంగా నది ప్రవహించే నది నీరు చాలా మంచిది. ఎందుకంటే అది ఒక చోట ప్రవహిస్తుంటుంది కాబట్టి దాని యొక్క ఉన్నటువంటి యొక్క మలినం అంతా కూడా పక్కకు దొరికిపోతూ స్వచ్ఛమైన నీరు ప్రవహిస్తూ పోతుంది. అందుకోసం మానవులు అందరూ కూడా ఎక్కడంటే నదీ పరివాహ ప్రాంతంలో, వాటర్ లభించేటువంటి ప్రాంతాల్లో, నదులు కాలువలు ఉన్నటువంటి చోట్లనే అండర్ గ్రౌండ్ వాటర్ కూడా దొరుకుతుంది. కాబట్టి పాపులేషన్ మానవులు బాగా అభివృద్ధి చెంది బాగా పట్టణీకరణ ఎక్కడ జరిగిందంటే ఎక్కడైతే రివర్ వ్యాలీస్ ఉంటాయో అక్కడనే పట్టణ నాగరికత మరి అర్బనైజేషన్ జరిగింది. సో ఆ విధంగా ఫారెస్ట్కు పాపులేషన్కు అవినాభావ సంబంధం. ఈ ఒకటి జరిగితే ఇంకోటి జరిగిపోతుంది. కాబట్టి ఈ రెండింటి సమతౌల్యం, ప్రకృతి సమతౌల్యాన్ని కాపాడటం కోసం మరి యూరోపియన్ కంట్రీస్లలో, మరి పర్టికులర్ ఇంగ్లాండ్ దేశంలో, మరి అమెరికా దేశంలో, ఇంకా మిగతా వెస్ట్రన్ యూరోపియన్ కంట్రీస్లో, అన్ని కంట్రీస్లో, జర్మనీలో, ఫ్రాన్స్లో, స్విట్జర్లాండ్లో, ఇటలీలో, మరి ఆస్ట్రేలియాలో, మిగతా అన్ని కాంటినెంట్లలో, అన్ని ఖండాలలో ఈ ప్రకృతి సమతౌల్య చర్యలు తీసుకోవటం జరిగింది. 1860, 70, మరి 1990, మరి ఎర్లీ క్రిస్టియన్ ఎరా 20వ శతాబ్దంలో కూడా మరి ఈ యొక్క చర్యలు మరి వెస్ట్రన్ కంట్రీస్లలో బాగా తీసుకోవడం జరిగింది. దాని ఇన్ఫ్లుయెన్స్ తోటి ఈస్టర్న్ కంట్రీస్లలో, ఏషియన్ కంట్రీస్లలో కూడా కన్జర్వేషన్ యాక్ట్స్ మొదలైనవి. సో ఈ విధంగా కన్జర్వేషన్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ త్రూ ది ఏజెస్, కన్జర్వేషన్ ఆఫ్ ది ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ త్రూ ది కన్జర్వేషన్ ఆఫ్ ది ఫారెస్ట్ త్రూ ది ఏజెస్, కన్జర్వేషన్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ త్రూ ది ఏజెస్ అనేటువంటి ఒక లెసన్ యూనిట్ నెంబర్ 7 మనం ఈరోజు ఈ లైవ్ ఛానల్లో ఇండియా పోస్ట్ ఇండిపెండెన్స్ గవర్నమెంట్స్ కూడా ప్రిజర్వేషన్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ కన్జర్వ్ చేయడానికి వాళ్ళు చర్యలు తీసుకున్నది. పర్టికులర్గా శ్రీమతి ఇందిరాగాంధీ తీసుకున్నటువంటి యొక్క లెపర్డ్ చిరుత పులి లేదా లయన్ యొక్క తోళ్లను
విదేశాలకు ఎగుమతి అవుతున్న అది కూడా బ్యాన్ చేయడం జరిగింది. ఆ విధంగా మరి వైల్డ్ ఎనిమల్స్ ప్రొటెక్షన్ శాంచురీస్ ఏర్పాటు చేసింది. సో ఆ విధంగా ఈ యొక్క అరుదుగా లభించేటువంటి యొక్క ఈ జంతువులు తరిగిపోకుండా మరి చేయటం జరిగింది. ఆ విధంగా జంతువులు వైల్డ్ ఎనిమల్స్ ఎక్కువ ఉంటే మరి ఈ యొక్క మనం రీరింగ్ ఎనిమల్స్ ఏవైతున్నాయో మానవులు పెంచే ఎనిమల్స్ ఏవైతున్నాయో అవి పెంపుడు ఎనిమల్స్ జరిగిపోతాయి. కాబట్టి వాటి సమతౌల్యాన్ని కాపాడేటట్టుగా వైల్డ్ ఎనిమల్స్ ను మరి రిజర్వ్ ఫారెస్ట్ లో ఉంచడం, వాటిని ఇక్కడికి మానవులు ఉండేటువంటి చోట్లకి రాకుండా కాపాడటం చర్యలు తీసుకోవడం జరిగింది. అది ప్రిజర్వేషన్ కన్జర్వేషన్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ త్రూ ది ఏజిస్, ఫారెస్ట్ కన్జర్వేషన్ త్రూ ది ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ త్రూ ది ఏజిస్ అని మనం ఈరోజు ఈ లైవ్ ఛానల్లో మనం క్లుప్తంగా వివరించడం జరిగింది.